అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నేను ఉదయం 5:50కి లేచాను. స్నానం చేసి 6:30కి దేవాలయానికి అయితే బయలుదేరాను. శివాలయంలోకి అడుగు పెట్టగానే నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. అప్పటికే ఆలయం అంతా భక్తులతో నిండిపోయింది. చాలామంది శివయ్య దర్శనం కోసం పెద్ద క్యూలో నిలబడి ఉన్నారు. అంత తెల్లవారుజామునే ఆ భక్తి వాతావరణం చూస్తే గుండె నిండిపోయింది. ఈరోజు సాధారణ రాత్రి కాదు, ఇది జాగరణ రాత్రి. ఇది పరమేశ్వరుని పవిత్ర రాత్రి, మహాశివరాత్రి. ఈ పవిత్ర రాత్రిలో భక్తులు నిద్రపోరు. కేవలం పండుగ కోసం కాదు, మన అంతరంగాన్ని మేల్కొల్పేందుకు. శివుడు కేవలం ఒక దేవుడు కాదు, అహంకారాన్ని నాశనం చేసే శక్తి, అంధకారాన్ని తొలగించే జ్యోతి, పవిత్ర చైతన్యానికి ప్రతీక. మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటాం? ఈ రాత్రి పరమశివుడు తాండవ నృత్యం చేసిన రాత్రి. పార్వతీదేవితో శివుని కళ్యాణం జరిగిన పవిత్ర క్షణం. భక్తి, ఉపవాసం, జపంతో ప్రార్థిస్తే అపారమైన ఆశీర్వాదాలు లభించే సమయం. ఓం నమః శివాయ జపం, శివలింగానికి పాలు, బిల్వదళాలు సమర్పించడం, మన లోపల ఉన్న చెడు గుణాలను విడిచిపెట్టడం అనే అర్థం. ఈ రాత్రి మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. కోపాన్ని నాశనం చేయడం, అహంకారాన్ని నాశనం చేయడం, అజ్ఞానాన్ని తొలగించడం, మీ అంతరంగ శివుణ్ణి మేల్కొల్పడం. పరమశివుడు మీకు శక్తిని ప్రసాదించాలి, మనసుకు శాంతిని ఇవ్వాలి, జీవితానికి స్పష్టత ఇవ్వాలి. ఓం నమః శివాయ. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. వన్స్ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అయితే తీర్థప్రసాదాలు తీసుకొని బయటకు అయితే వచ్చాను. బయట అయితే కనుక చాలామంది అయితే కనుక శివదర్శనం కోసం అయితే టెంపుల్కి వచ్చారు. వన్స్ శివదర్శనం అయ్యాక మా ఏరియాలో ఉన్నటువంటి పోచమ్మ తల్లి ఆలయంకి అయితే వచ్చాను. అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాను ఈరోజు. థ్యాంక్ యూ ఆల్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.